హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఇంట్లో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీరు చూడండి. ముందుగా అయితే నేను ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను. ఒక 6 ఎగ్స్ అలా ఉడకబెట్టుకున్నాను. అంతలోపు అవి ఉడికేలోపు ఇవైతే కట్ చేసుకున్నాను. మెయిన్గా కర్రీ టేస్ట్గా రావడానికి కటింగే ఇంపార్టెంట్. ఎందుకంటే అవి ఎంత చిన్నగా కట్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఆ బాయిల్ చేసిన ఎగ్స్ అయితే నేను మంచిగా పొట్టు తీసుకొని అవైతే ఆయిల్ వేయించి మంచిగా పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ ఒక గంజి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను. కర్రీ వండడానికి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మంచిగా పోపు దినుసులు అంటారు కదా, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అయితే వేసుకున్నాను. టేస్ట్ కోసం బాగుంటుంది. ఇప్పుడు మంచిగా ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు మంచిగా పచ్చి వాసన పోయేలాగా మంచి కలర్ చేంజ్ అయ్యేదాకా మంచిగా వేపుకోవాలి. ఈ కలర్ చేంజ్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మంచిగా వేగుతాయి. ఒక 5 minutes అలా మూత పెట్టి ఉంచాలి. మంచిగా అవుతుంది. మంచి కలర్ చేంజ్ అయిపోతుంది అవి. ఇప్పుడు 5 minutes తర్వాత మూత తీసి చూస్తే మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు అందులో మంచిగా కొంచెం అల్లం వేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకుని అయితే టేస్ట్ బాగుంటుంది. అల్లం వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. అలా కలుపుతూ ఉంటే పచ్చి వాసన అంతా వెళ్ళిపోతే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా కలపాలి. అల్లం వేగాక కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసి మంచిగా కలపాలి. మళ్ళీ మంచిగా కలుపుతూ ఉండాలి కర్రీ అడుగంటుకోకుండా. ఇప్పుడు పక్కకు కోసి పెట్టుకున్న టమాటాలు అయితే వేయాలి. అవి కూడా మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి. మంచిగా ఉంటుంది టేస్ట్. మంచిగా కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూస్తే టమాటా మొత్తం ఉడికిపోతుంది. అది ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది కర్రీ. మంచిగా చిన్నగా కోయడం వల్ల కర్రీ అనేది మొత్తం కలిసిపోతుంది. మంచిగా ఉంటుంది ఫ్లేవర్ కూడా. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. కారం కూడా ఎవరు ఎంత తింటారనే దాన్ని బట్టి వేసుకోండి. మేమైతే ఎక్కువనే తింటాం కారం. సో నేను కారం కూడా ఎక్కువ వేసిన. కారం కొంచెం ఆయిల్లో ఉడకాలి. అప్పుడే మంచిగా ఉంటుంది. కారం కారం రాదు కూర. ఇప్పుడు మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ తీసి ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ అందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఆ కర్రీ మొత్తం దానికి ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పట్టేలా కలపాలి. లాస్ట్కి కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి. వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా సూపర్ ఉంటుంది. నా దగ్గర ఉంది కొత్తిమీర, మంచిగా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇలా కొత్తిమీర వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని ఒక 1 minute ఉంచి ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి మంచిగా వేడి వేడి అన్నం వేసుకొని అందులో కర్రీ వేసుకొని ఇట్లా కొంచెం ఎగ్ కలుపుకొని తినండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికైతే థ్యాంక్ యూ అండ్ బాయ్. మీకు నచ్చితే చేసుకోండి.